కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం ఇలాగా కల్తీ జరగడం అనేది చాలా బాధాకర విషయం అండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రసాదాన్ని చాలా దైవంగా భావిస్తాం. మేము ప్రసాదం తీసుకోవాలంటేనే ఎక్కడుందా, ఎవరు వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇస్తారా, ఎప్పుడు వెళ్ళి కలుస్తామా, వెళ్ళలేను, దూరంగా వెళ్ళలేను అని కూడా మేము ఆయన ఉన్నారన్న ఫీలింగ్ లో ఉంటామండి. అలాంటిది ఈవేళ ఆ ప్రసాదంలో కూడా కల్తీ జరగడం అనేది చాలా తప్పండి. కానీ హిందుత్వంలో ప్రసాదాలను కూడా కలిపి ఇలాంటివి చేస్తారని అనుకోలేదండి. ఆయన ఏమనుకున్నారంటే హిందుత్వాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నట్టున్నారు. కానీ ఆయనకి అలా జరగదండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన చూస్తా ఊరుకోరండి. ఆయన భగవంతుడి విషయంలో మోసం చేయకూడదు. ఇలాంటి ప్రసాదాన్ని ఎంతో మంది తిన్నాము. నెయ్యి కల్తీ జరిగింది కదండి, ఎంతవరకు తిన్నాము అంతవరకు అంతమంది బాధాక అంతమంది మాకు ఎంతో బాధపడ్డాము. మేము ఆ శుద్ధి చేసుకోవడానికి కూడా లేకుండా పోయాము. కానీ ఆయన అంతకంత కర్మ అనిపించుకుంటాడు, అంతకంత పాపం అనిపించుకుంటాడు. కల్తీ చేసిన వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటూ, హిందువులకి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.